నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. మరి పహల్గామ్లో జరిగినటువంటి ఈ ఘటనలో దాదాపు 27 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా 20 మందికి కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి హిందువులే లక్ష్యంగా జరిగినటువంటి ఈ ఘటనను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఒక హృదయ విదారక ఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన పుల్వామా అటాక్ ఒకటైతే 370 ఆర్టికల్ తర్వాత జరిగినటువంటి ఈ ఘటనలో దాదాపు 27 మంది చనిపోయారు. సార్ ఏంటి హిందువులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిని ఏ విధంగా చూడాలి? అంటే ఎప్పుడు చూసినా ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ అని మనం మాట్లాడుతున్నాం. ఆ మాటల్లో నిజం ఏంటనేది ఈ జనరేషన్కి తెలియచేసింది. మళ్ళీ జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి కదండి. ఎప్పుడో 1990లో ఇంతకన్నా దారుణాన్ని చూసాం. ఆ జనరేషన్ వాళ్ళకి తెలుసు. 2000లో పుట్టిన వాళ్ళకి, 2020లో పుట్టిన వాళ్ళకి, 2010లో పుట్టిన వాళ్ళకి అసలు ఇలాంటి అటాకులు జరుగుతాయా, టెర్రరిస్టులు ఉన్నారా, నిజంగా సినిమాల్లో చూపించినట్టుగా నిజంగా ఉంటారా అనుకుంటాం. దాంతో పుల్వామా అటాక్ కొంతమందికి క్లియర్ చేసింది. ఉగ్రవాదులు దాడి చేయడం అనేది కామన్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఈ దేశం నాశనం అయిపోవాలి, ఈ దేశంలో మేమే ఉండాలి, ఈ దేశం నుంచి మాకేం సపోర్ట్ రావట్లేదు, ఈ దేశం ఎప్పుడూ మా మీద నిందలేస్తూనే ఉంటుంది, మేము మంచోళ్ళం అని చెప్పుకొని తిరిగే ఆ దేశం ఎంతమంది కడుపును పొట్టను పెట్టుకుంది, ఎంతమంది ప్రాణాలను తీసింది అనేది వాళ్ళకి ఈ జీవితం మొత్తం ఊడిగం చేసినా కూడా తెలియదు. అలాంటిది ప్రతిసారి వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూనే వస్తారు. మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, ఎవరో చేశారు. ఇప్పుడు కూడా అలాగే నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు పహల్గామ్లో ఒక పర్యాటక ప్లేస్, అంటే టూరిస్ట్ స్పాట్ అంటారు, ద గార్డెన్స్, సినిమాలన్నీ చాలా ఎక్కువ సినిమాలు అక్కడ తీసిన ప్లేస్. అక్కడ టూరిస్టులు అంతా వెళ్ళి సమ్మర్ అయ్యేసరికి టూరిస్టులు ఎక్కువ వచ్చారు. అండ్ ఏంటంటే ఆ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి గుర్రాల మీదనో నడిచే వెళ్ళాలి. బస్సులు ఉంటాయి, ఆ బస్సుల్లో అక్కడ దిగి అక్కడే వెళ్ళాలి. ఫస్ట్ వీళ్ళు ఎవరైతే వచ్చారో ముందు 40 మంది ఉండే ఒక బస్సుని అటాక్ చేశారు. మొత్తం 7 వచ్చారు. దాంట్లో 5 మంది పాకిస్తానీలు, 2 వేరే దేశస్తులు అంటున్నారు. ఎవరైనా టెర్రరిస్టే. వచ్చి 40 మంది ఉన్న బస్సులను ఆపడము, ఆ బస్సులో నుంచి ఒక్కొక్కరిని కింద దించి ఆడవాళ్ళని పిల్లల్ని పక్కన పెట్టేసి మగవాళ్ళని ఆధార్ కార్డులు ఉన్నాయా, మీ ఐడెంటిటీ ఏంటి, మీ పేర్లు ఏంటి, ఇప్పుడు నా పేరు సురేష్ అండి కాల్ చేయడం, నా పేరు యాసిన్ అండి, నువ్వు ముస్లిం ప్యాంట్ టిప్పు నిర్ధారించుకోవడం, అని పక్కన పెట్టడం, జిహాద్ అని వాడి చేత చెప్పించడం. నువ్వు అనాలి, నువ్వు అనకపోతే నీ ప్రాణాలు పోతాయి. సో వాడు ప్రాణం కాపాడుకోవడానికి చచ్చినట్టుగా అంటాడు. అలా 27 మంది మగవాళ్ళని పిల్లల ముందే, భార్యల ముందే చంపేసిన దాఖలాలు మనం నిన్న చూసాం. అందులో ఇంకా విచారించాల్సిన, బాధపడాల్సిన విషయం ఏంటంటే, హనీమూన్ కోసం అయ్యి 5 రోజుల క్రితం పెళ్ళైన ఒక జంట భర్తల జీవోత్సవంలా శవంలా పడుంటే ఆ భార్యకి ఏం అర్థం కావట్లా. 5 రోజుల కిందట పెళ్ళయింది, అమ్మ నాన్న నాకు పెళ్లి చేసి పంపించారు, ఇక్కడికి వచ్చాను, ఆయన నాకు ఐస్ క్రీమ్ తాడానికి వెళ్ళాడు, ఎక్కడ రావట్లేదని ఎదుగుతుంటే శవమై పడున్నాడు. అమ్మాయి ఏం దీనస్థితిలో ఆలోచించకుండా అలా కూర్చునేసింది. ఇంకొక కుటుంబం ఎన్నో ఏళ్ళ తర్వాత పిల్లోని తీసుకొని సెలవులు వచ్చాయి కదా అని చెప్పి బాబుని తీసుకొని ఎంజాయ్ చేయడానికి అని కర్ణాటక నుంచి వస్తే, భర్త ఆకలేస్తుంది, బిడ్డకి ఏదైనా హోటల్స్ చూద్దాము, ఆ గార్డెన్లోంచి బయటికి రావాలి. ఆ గార్డెన్ చాలా పెద్ద గార్డెన్, దాక్కోవడానికి కూడా ఉండదు, వెళ్ళి ఎక్కడైనా ఏదైనా అంటే వెనకాల కాల్పులు వినిపిస్తుంటే ఏదో నార్మల్గా ఏదైనా బాణసంచా పేలుస్తున్నారేమో, ఏదైనా జరుగుతుందేమో అనుకునేసరికి ఇంకా పెద్ద సౌండ్స్ వినిపించేసరికి అందరు పరిగిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పరిగిస్తున్నారు, ఎవరిని చంపేస్తారో తెలియదు, పరిగిస్తున్నారు. ఏం జరిగిందని వీడు వెనక్కి తిరిగి చూసేసరికి వాడి ముందు ఉన్నాడంట. అతను ఆ పర్సన్ ముందు ఉండి, నిన్ను చంపేస్తున్నాను, నీ పేరు అడిగాడంట. ముందు వాడి పేరు చెప్పారంట. ఆయన పేరు చెప్పంగానే ఆయన చంపేశారు పాయింట్ బ్లాక్లో. చంపేసిన తర్వాత వాళ్ళ భార్య పక్క నుండి, నన్ను కూడా చంపేయి, నా కొడుకుని కూడా చంపేయి, నా నాన్నని చంపేసాక నన్ను కూడా చంపేయంటే, మిమ్మల్ని ఇద్దరిని నేను చంపను, వదిలేస్తున్నాను, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పండి, మీ మోడీకి మీరు వెళ్ళి చెప్పాలి, మీ మోడీని కలిసి మీరు మాట్లాడినట్టుగా వీడియో మేము చూడాలి
అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళలో ఇక్కడ ఇవన్నీ చనిపోయిన ఆలోచిస్తే మనం ముఖ్యంగా తీసుకొచ్చేది హిందుత్వం, హిందూ దేశం అంటారు జనరల్గా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హిందూస్. ఓకే, మిగతా క్యాస్ట్లన్నీ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆర్ హిందూస్. సో ఈ హిందూ దేశంలో హిందువుల మీదే దాడి, హిందువుల మీదే కక్షలు. మీరు నేను ఒక కమ్యూనిటీ అని పర్టికులర్గా చెప్పనండి, బట్ ఆ కమ్యూనిటీ పేరు నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. బట్ ముస్లిం కమ్యూనిటీ అనే ఒక కమ్యూనిటీ ఇస్లాం ఏదైతే నమ్ముతుందో ఇస్లాంలోనే ఉంటుంది, ఇస్లాంలోనే ఉంటుంది. ఇలా చేయకూడదు అని, కర్మ అనుభవిస్తావు అని ఆ ఇస్లాం బుక్లోనే ఉంటుంది. అలాంటిది చిన్నప్పటి నుంచి నువ్వు ఇస్లాం మతాన్ని పుచ్చుకొని నువ్వు ఆ కమ్యూనిటీలో ఉంటున్నప్పుడు ఆ కమ్యూనిటీ రూల్స్ ప్రకారము నువ్వు ఉండకుండా జిహాద్ అని దేనికి చేస్తున్నారు? పాకిస్తాన్ నుంచే వస్తున్నారు, పాకిస్తాన్ నుంచే చేస్తున్నారు అని ఆల్రెడీ ప్రూవ్ అయినప్పుడు ఈరోజు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి ఏం చెప్తున్నాడంటే మాకు సంబంధం లేదు, మీ భారతదేశంలోనే మణిపూర్లో, సిక్కింలో, మేఘాలయలో ఇలా మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే సొంత దాడి చేశారు, మేమెవరూ చేయలేదు అని చెప్పి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నారు. కానీ నిన్న ఉదయం ఎవరైతే అటాక్ చేశామో మేమే చేశాము అని చెప్పి వాళ్ళే క్లెయిమ్ చేశారు. వీళ్ళనే కాదు, ఇంకొక 15 రోజుల తర్వాత మళ్ళీ అటాక్ చేస్తామని కూడా చెప్పారు. అంటే 15 రోజుల తర్వాత మళ్ళీ ఎంతమంది శవాలను మనం చూడబోతున్నాం? మనిషి జీవితం ఈ క్షణంలో అంతమైపోతుంది అన్నదానికి ఈరోజు నిదర్శనం. ఎంత భయభ్రాంతులకు గురైంటారు. ఒకప్పుడు లేదండి, అంటే కొన్ని సంవత్సరాలు కాశ్మీర్కి వెళ్ళడానికి నిషేధించారు. రీసెంట్గా ఓపెన్ అయింది, ఒక 6 months బ్యాక్. మళ్ళీ కాశ్మీర్కి గవర్నమెంట్ అనుమతిస్తోంది, వెళ్ళాలి, చూడొచ్చు, కొన్ని పర్యాటక ప్లేసెస్ని చూడొచ్చు. ఎందుకంటే ఇట్స్ బ్యూటిఫుల్. అంటే ఇంకా మనకు అటుపక్క నేపాల్కి, ఇటుపక్క చైనాకి, టిబెట్కి, హిమాలయ పర్వతాలకి, ఇవన్నిటికీ దగ్గరగా ఉంటుంది ఆ ప్లేసెస్ అన్నీ. ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, కాశ్మీర్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయన్నమాట. దాంట్లో పహల్గామ్ అనేది చాలా పెద్ద డిస్ట్రిక్ట్. దానికి అంటే గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్ 3 ఉంటాయి. ఈ 3 వచ్చి టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. ఎవరైనా అక్కడికి వెళ్ళి సమ్మర్లో మీకు ఇక్కడ 44-43 degrees ఎండ్ ఉన్నా కూడా అక్కడికి మీరు వెళ్ళంగానే 10 degrees 11 degrees క్లైమేట్లోనే ఉంటుంది అక్కడ, ఆ సన్ ఉన్నా కూడా. సో అలాగా సేద తీరడానికి ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళని దారుణంగా చంపేసి ఇప్పుడు ఎవరిని నిందిస్తాం మనం? ఎవరు వెళ్ళి సానుభూతి చెప్పి ఎక్స్క్రీషియా ప్రకటిస్తే వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా? ప్రతి ఒక్కరూ మేము అక్కడికి వెళ్తున్నాము, మేము అక్కడ వాళ్ళని క్షతగాత్రులను చూడలేకపోతున్నాము. 27 మంది ప్రాణాలండి, 27 members. ఏం చేస్తే ఆ కుటుంబానికి తిరిగి వస్తుంది ఆ ప్రాణం? ఇంత దేశాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది. ఆయన ఏం జరుగుతుంది, ఎలా సంబంధాలు, ఇప్పుడు పాకిస్తాన్తో వెళ్ళి సంబంధాలు పెట్టుకోవడానికి కాదు, అలానే మన వాళ్ళు అటాక్ చేయాలన్నా ఎవరి మీద చేస్తారు? బార్డర్లో ఉండే సైన్యానికే దిక్కు లేదు. నిన్న వాళ్ళు పరిగిస్తుంటే ఆ సైన్యం వెళ్ళి వాళ్ళని కాపాడే లోపలే అందరు చనిపోయారు. మీరు చూసారా వీడియోస్? ఒక్క సైన్యం వాళ్ళ మీద తిరిగి అటాక్ కూడా చేయలేకపోయింది. వాళ్ళు జిహాద్ అనుకుంటూ అరుచుకుంటూ 100 rounds బుల్లెట్స్ పేల్చారంటే ఆలోచన. 100 rounds ఆఫ్ బుల్లెట్స్. మన ఆర్మీ వచ్చేసరికి 100 rounds ఆఫ్ బుల్లెట్స్. ఇమాజిన్ 100 rounds అంటే ఒక రైఫల్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, ఎన్ని బుల్లెట్స్ బయటికి వెళ్ళి ఉంటాయి. ఆ సౌండ్కి పహల్గామ్ మొత్తం శూన్యం అయిపోయింది. ఒక అతను అంటే వెళ్ళి అక్కడ ఒక చెక్కలాగా ఇక గుడిసెలాగా ఏదో ఉంటే దాంట్లో వెళ్ళి దాక్కుంటే బయటికి లాగి బట్టలు మొత్తం నిర్దాక్షిణ్యంగా విప్పించి బాడీ మీద 7 గుండ్లు పేల్చారంట. పక్కన వైఫ్. అంత కక్ష కార్పణ్యం ఉన్న దేశం మీద చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ ఒక వరల్డ్ వార్ రావాలి, అన్ని దేశాలు మాకు సపోర్ట్ చేయాలని మాట్లాడుతున్నారు. అన్ని దేశాలు సపోర్ట్ చేయాలి అంటే ఆ దేశంతో అనుసంధానమైన ఉండే దేశాలు కూడా ఉంటాయి కొన్ని, వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. ముఖ్యంగా రష్యా విల్ నాట్ సపోర్ట్ అస్. అండ్ అమెరికాకి చైనాకి పడదు. అమెరికా వీళ్ళు సపోర్ట్ చేసినా చైనా మనకు సపోర్ట్ చేయదు. ఎలా వరల్డ్ వార్ వస్తుంది? వరల్డ్ వార్ వచ్చినంత మాత్రాన పాకిస్తాన్లో దాడులు ఆగిపోతాయా? పాకిస్తాన్ ఉగ్రవాదులు మనం చంపేస్తామా? పాకిస్తాన్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉగ్రవాదిని పెంచుతున్నారే.
సో పాకిస్తాన్ దేశం అంతం అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ఇలాంటి దారుణాలకి ఎవరు ఏం చేస్తారు? ముఖ్యంగా హిందువుల మీద ఇంత పైశాచికత్వం ఏంటనేది నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయాయి హిందూ సంఘాలు ఇప్పటిదాకా? ఇంత జరిగిన ఒక్క హిందూ సంఘం, ఒక్క బజరంగ దళ్ అని ఇంత మాట్లాడతారు. మన హిందువుల ప్రాణాలు పోతుంటే ఎందుకు మీరు వచ్చి మాట్లాడట్లేదు? దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఏకమత్య యునైటెడ్గా మనమంతా ఉంటే హూ కెన్, ఈ ఆర్తనాదాలే వాళ్ళకి భయం పుట్టిస్తాయి కదా. మనం ఆ కమ్యూనిటీ మీద వెళ్ళి దాడి చేయాల్సిన అవసరం లేదు. ఆ కమ్యూనిటీలో అందరూ ఇలాగే ఉంటారని కూడా నేను అనట్లేదు. ఎక్కడైతే ఆ పాకిస్తాన్ దేశంలో ఇస్లాం మతాన్ని ఎక్కువ నమ్ముతారో అక్కడ హిందువులను ఎంత హింసిస్తున్నారో తెలుసు కదండి. చూస్తూనే ఉన్నాంగా మనం. కాశ్మీర్లో ఎంతమంది హిందువులని నిర్దాక్షిణంగా చంపేశారు. మీరు కాశ్మీర్ ఫ్లైస్ చూసారా? రియల్ స్టోరీ అది. కాశ్మీర్ ఫ్లైస్ ఆడవాళ్ళని నిర్దాక్షిణంగా వాటర్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక ఆడామని నిర్దాక్షిణంగా బట్టలు మొత్తం ఇప్పించేసి రోడ్డు మీద మొత్తం కాశ్మీర్లో పరిగెత్తించి 72 గుండ్లతో చంపేశారు. అసలు ఆ సినిమా చూస్తే ఒళ్ళు ఇట్లా అయిపోతుంది. పుల్వామా అటాక్ నుంచే బయటపడని ఇండియా ఇప్పుడు ఈ అటాక్ నుంచి ఎన్ని సంవత్సరాలు అయితే బయటపడుతుంది. ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు నిన్న, ముర్ము గారు, ఇది చాలా విషాదకరంగా ఉంది, ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాము అని. యాజ్ ఎ ప్రెసిడెంట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ టు గో అండ్ ఫైర్ దెమ్ వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. వెళ్ళి చెయ్యాలంతే. ఉంటారుగా వాళ్ళ బార్డర్లో కూడా ఉంటారుగా. దేశం కోసం ప్రాణం అర్పించడానికే ఆర్మీ వాళ్ళు ఉంటారు అక్కడ. ప్రాణభీతి వాళ్ళకు కూడా ఉంటుందిగా. వై వీఆర్ నాట్ డూయింగ్? ఎందుకంటే మనకు ఆ లైన్ ఉంటుంది చూసారా, ఒక మనిషిని చంపడం అనేది మన హిందుత్వంలో నేరం. హిందుత్వమే కాదు, ఏ రిలీజియన్లో అయినా నేరమే. వాళ్ళకి అది ఉండదు. చిన్న పిల్లోడు అంటండి పాపం, నాన్న నాన్న అని అరుస్తుంటే ఆ పిల్లోడిని ఇట్లా కాలుతో ఇట్లా తంటే ఆ పిల్లోడు అక్కడికి వెళ్ళి పగిలాడు. ఆ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు, అసలు భయం వేస్తుంది. నిన్న ఒకతను పహల్గామ్ ఆ ఊర్లో ఉంటాడు, అతన్ని చాయ్ కోసం అని వెళ్తుంటే మీరు టెర్రరిస్టా అని మన ఆర్మీ అతన్ని అడుగుతున్నాడు. అతను, చెప్పండి నన్ను చంపద్దు, నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది అంటే, లేదండి మేము మీడియా వాళ్ళము, ఇక్కడ జరిగిందని ఇది కవరేజ్ చేసి, నిజం చెప్పండి, ఇందాక అలాగే వచ్చి చంపేశారు, నన్ను నా భార్య ముందు చంపద్దు, బయట చంపండి అని చెప్పి మాట్లాడుతున్నాడు అతను. సో దట్ ఈస్ వాట్ దే గాట్ స్కేర్డ్. దీని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా అవతల వాళ్ళకి ప్రాణాలు అయితే తిరిగి ఇవ్వలేం, కానీ దేశానికి రక్షణ కోరుకునేలాగా మన డిఫెన్స్ మినిస్టర్స్, మన రక్షణ దళ్, మన ఆర్మీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానికి మాత్రమే వేచి చూడాలి. సో చనిపోయిన కుటుంబాలన్నిటికీ మా ఛానల్ ద్వారా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం. సో ఆర్మీ ప్లీజ్ వేకప్ అండ్ టేక్ ఏ రైట్ డెసిషన్. అండ్ ఇంకోసారి ఇలా జరగడం 15 రోజుల్లో మళ్ళీ జరుగుతుందని చెప్పారు. ఈ 15 రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిషేధాలు, ఒకవేళ కాశ్మీర్లో కాకపోతే ఢిల్లీకి రారా? కాశ్మీర్కే వచ్చిన వాళ్ళు ఢిల్లీకి రారా అండి? రావాలనుకుంటే ఎలా అయినా రావచ్చు. భద్రతా దళాలని ఎక్కువ భద్రతా దళాలని ఎట్లా పెంపొందిస్తుందా గవర్నమెంట్ అనేది చూడాలి. కానీ ఈ ఇష్యూ మీద మనం ఎంత డిబేట్లు చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా కూడా ఒక కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీని దారుణంగా చంపడం, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కమ్యూనిటీ అనట్లేదు, ఆ దేశంలో నమ్మే కమ్యూనిటీ, ఆ దేశంలో ఏదైతే వాళ్ళని అదే నమ్ముతారో వాళ్ళే ఉండాలి అనుకుంటారో మన హిందువులని చంపడం అనేది నేను బాధపడతాను. ఆబ్వియస్లీ ఐ రెస్పెక్ట్ మై రిలీజియన్, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్ ఇన్ ఇండియా, బట్ ఇక్కడ జరిగింది అన్యాయం హిందువులకు కాబట్టి దాని గురించి నేను మాట్లాడానండి. భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి మన దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం చాలా విషాదకరమని, మరి 15 రోజుల తర్వాత ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఆర్మీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో చనిపోయిన వారందరికీ కూడా మా ఛానల్ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.